విష్ణుమూర్తి మత్స్యావతారం ఎందుకు ఎత్తారో తెలుసా? ఒక భయంకరమైన మహాప్రళయం సృష్టిని అంతం చేయబోతున్న సమయంలో ప్రపంచం అంతమయ్యేందుకు కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి నుండి 4 వేదాలను దొంగిలించడంతో సృష్టి యొక్క సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. అదే సమయంలో మను అనే రాజు నది ఒడ్డున తపస్సులో ఉండగా ఆయన చేతిలో ఒక చేప పడింది. ఆ చేప, ఓ రాజా, నన్ను నదిలో వదలకండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అంటుంది. రాజు ఆ చేపను ఒక కుండలో ఉంచుతాడు. తరువాతి రోజు ఆ చేప పెద్దగా మారిపోతుంది. అప్పుడు రాజు చేపను ఒక బావిలో వేస్తాడు. అక్కడ కూడా ఆ చేప మరింత విశాలంగా పెరుగుతుంది. చివరికి రాజు చేపను సముద్రంలో విడిచిపెడుతూ ఇలా అంటాడు, నీవు సాధారణ ప్రాణివి కాదు, నువ్వు ఎవరు? అప్పుడు ఆ చేప, త్వరలో మహాప్రళయం రాబోతుంది. సప్త ఋషులు, విత్తనాలు, అన్ని ప్రాణులను రక్షించేందుకు ఒక పెద్ద పడవను నిర్మించమని రాజుతో చెబుతుంది. మహాప్రళయం వచ్చినప్పుడు విష్ణువు మత్స్యావతారం ధరించి భయంకరమైన సముద్ర తుఫానులో ఆ పడవను రక్షించి సృష్టిని కాపాడుతాడు. ఇందుకోసమే శ్రీ విష్ణువు మత్స్యావతారం ధరించాడు. జై శ్రీ విష్ణు అని కామెంట్స్ చేయండి. Download ShareChat.